గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ కేంద్రంగా రాజకీయాలు అయితే రసవత్రంగా సాగుతూ ఉన్నాయి. కాకినాడకి దమ్ముంటే చూసుకుందాం, నాపై పోటీ చేయంటూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ కి సవాల్ విసరడం జరిగింది. సో ఈ పరిణామాలన్నింటినీ కూడా ఒకసారి విశ్లేషించుకుందాం. దానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. సో దమ్ముంటే కాకినాడకి చూసుకుందామంటూ పవన్ కళ్యాణ్ మీద డైరెక్ట్ గా సవాల్ విసురుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోతారనేది ఆయనకి ఇండికేషన్ తెలుసు. కాకినాడ ద్వారంపూడి గారు ఆయన రాజమండ్రి కాకినాడ కేంద్రంగా, పోర్టు కేంద్రంగా ఇతర దేశాలకి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు, ఎక్కడ స్థలాలు కనపడితే ఆక్రమించుకున్నారని డైరెక్ట్గా వారాహి 1-2లో చెప్పేశాడు డైరెక్ట్గా ఎవరు పవన్ కళ్యాణ్ గారు. అప్పటి నుంచి ఆయన ఓటమి భయం అనేది పట్టుకుంది. అదేవిధంగా జనసేన కేడర్లు ముఖ్యంగా మహిళలను ఆయన వేధించిన తీరు, ఆయన తర్వాత వాళ్ళ బ్రదర్ బెట్టింగు, సివిల్ సప్లై కార్పొరేషన్గా వాళ్ళ నాన్నగారు చేసిన ఇవన్నీ కూడా అవినీతి బయటికి తీసుకొచ్చిన కాడి నుంచి ఆయన మీద ఒక కోపం అనేది సహజంగా ఉంటుంది రాజకీయాలు. కాకపోతే ఇక్కడ స్వయంగా అక్కడ ఆయన పరిస్థితి ఏంటంటే రాజమండ్రి ప్రాంతపు జగన్ అనుకుంటారు ఆయన్ని. జగన్ అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో అక్కడ ముఖ్యమంత్రి ఆయనలాగా ఫీల్ అవుతుంటాడు. అనేక ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన ఆలోచన ప్రకారం ఇలాంటి మాటలే అనే అంబటి రాంబాబు గారు, రోజా గారు, తర్వాత ఆయన పేరు అమర్నాథ్, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? టికెట్ల పేరు నాని వీళ్ళందరూ టికెట్లు ఇచ్చారా? ఇట్లేదంటే వాళ్ళకి చాలామంది టికెట్లు లేవు. అదేవిధంగా పోటీ చేసిన గెలిచే పరిస్థితి లేదు. ఆ విధంగా ఉంది. ఎవరైతే పవన్ని తిట్టారో ఇప్పుడు రేపు రోజున వాళ్ళు గెలిచే పరిస్థితి ఎవరికి లేదు సార్. కాకపోతే ఇప్పుడు కాకినాడ కేంద్రంగా 3 రోజుల నుంచి ఆయన వ్యూహాలకు ఆయన పదును పెట్టుకుంటున్నాడు. అభ్యర్థులతో మాట్లాడుతున్నాడు. ఈస్ట్ వెస్ట్ 34 సీట్లు ఉన్నాయి కదా, ఒక్క సీటు కూడా వైసీపీకి రాని అన్నాడు. ఇది తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళందరూ కలవకూడదు అనుకున్నారు. పొత్తు పొడిచింది. టీడీపీ జనసేన కలిసి వెళ్తుంది. ఇంకోటి బీజేపీ 4-5 రోజుల్లో బీజేపీ కూడా కలిసి వస్తుంది. ఈ పొత్తు పొడిచిద్దని అనుకోలేదు. ఒకవైపు ఏమో జగనన్న వదిలిన బాణం కూడా అటువైపు వెళ్తుంది, జగన్ గారి వైపే. ఇప్పుడు ఏంటి, సింహం సింగలైనట్టుగా ఒంటరి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్తో కూడి కాకినాడ పోటీ చేస్తున్నాడు, దమ్ముంటే రా అని చెప్పేసి అది మైండ్ గేమ్. రాజకీయాల్లో మైండ్ గేమ్ ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది ఆరోపణలు, అనేక రకాల ఆరోపణలు ఏ ఎమ్మెల్యే లేని విధంగా ద్వారంపూడి గారి మీద ఉన్నాయి. ఆయన అక్కడ పోటీ చేస్తారంటే ఆయన నా స్థాయి కాదు నీ మీద పోటీ చేయడానికని ఆయన పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నాడు. కాకినాడ నుంచి చేసే ఛాన్స్ లేదండి. భీమవరం నుంచి పక్క ఆయనకి ఆల్రెడీ ఆఫీసులు తీసుకున్నాడు. దానికి క్షేత్రస్థాయిలో ఎక్కడైతే తను కోల్పోయాడో అక్కడి నుంచే గెలవాలనుకుంటున్నాడు. భారీ మెజార్టీతో గెలిచే దిశగా భీమవరం నుంచే ఎవరైతే తీవ్ర ఆరోపణలు చేస్తున్న గ్రంథి, ఆయన మీద అనేక కేసులు, అనేక ఆరోపణలు ఉన్నాయి. చిట్ ఫండ్స్లో మోసం చేశాడని ఆయన 10-15 సంవత్సరాల నుంచి అనేక కేసులు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన్ని పెట్టి చాలా ఓడించారు భారీగా. ఎక్కడైతే కోల్పోయిందో అక్కడే గెలవాలని నిర్ణయించుకున్నాడు. ఆఫీసులు కూడా ఆయన చూసుకున్నాడు. హెలిప్యాడ్ కూడా సిద్ధం చేసుకున్నాడు. సపరేట్ హెలికాప్టర్ కూడా కొన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా కానీ ఆయన ఉభయ గోదావరి జిల్లాలో 34 కాన్స్టిట్యున్సీల మీద దృష్టి పెట్టాడు ఆయన, నో డౌట్ ఎట్ ఆల్. ఆ స్థానంలో 34 స్థానంలో ముఖ్యంగా ఏంటంటే కాపులు ఎక్కువగా ఉన్నారు. ఈయన పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఇప్పుడు పర్సంటేజ్ 22 నుంచి ఈ మధ్య సర్వేలు 2-3 సర్వేల్లో కూడా 27-29% ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఎగబాకింది. ఆ సమయంలో ఏంటంటే ఒకవైపు వైసీపీ ఉన్న వాళ్ళని అభ్యర్థులు మార్చటం, మంత్రులనే మార్చే పరిస్థితి ఉన్నారంటే ఇక అర్థం చేసుకోవచ్చు. అంటే వైనాట్ 175 అని కాన్ఫిడెంట్తో ఉండే ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు రోజున మా స్థానం మేము గెలిచే చాలు అనే పరిస్థితికి ఉంది. కాకపోతే మేకపోతు గాంభీర్యంతో దమ్ముంటారా పోటీ చేస్తారని చెప్పేసి అనొచ్చు. ఆయన వాళ్ళ అమ్మగారిని కూడా చాలా రకరకాలుగా మాట్లాడాడు వాళ్ళ ఫ్యామిలీ. చాలా సందర్భాల్లో ఒకళ్ళు విమర్శించుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చంద్రశేఖర్ గారిని కావచ్చు, ఆయన పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ప్యాకేజీ స్టార్ అంటూ అది ఇది రష్యాకి తరలింపు చాలా మాటలు ఆయన కూడా ఇంతకు ముందు అనడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ముందుగా మాట్లాడాల, అసలు ఆయన ఆరోపించినా కానీ ఏ రోజు కూడా స్పందించాల. కానీ వ్యక్తిగత దోషులకు వెళ్ళి పార్టీ క్యాడర్కి, జనాల్ని, ఆడవాళ్ళని విమర్శించి కేసులు పెట్టించిన తీరు ఆయన కలిసివేసింది. అదేవిధంగా రాజమండ్రి ఆ రోజు మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఏమన్నాడంటే బంగ్లాదేశ్ కేంద్రంగా, బంగ్లాదేశ్కి ఇతర దేశాలకి రాజమండ్రి కేంద్రంగా పోర్ట్ నుంచి మన బియ్యం ఉచితంగా బియ్యం ఇస్తారు కదండి, అది పాలిష్ చేసేసి అక్కడికి 22 రూపాయలు లెక్కన అమ్ముకుంటా ఇక్కడ మీరు ఇచ్చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా. మీరు, మీ ఫ్యామిలీ, మీ బ్రదరు, మీ నాన్నగారు, మీ చరిత్ర అంతా నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు సమస్యలు లేవనెత్తినప్పుడు వీళ్ళు దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటారు. సమస్యలు లేవనెత్తినప్పుడు మేము కాదు, మేము చేయలేదు అని ప్రూవ్ చేసుకోండి అని, అంతే కదా. ఇప్పుడు అనేక ఆరోపణలు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక రకాలుగా దమ్ముంటే ఇట్లాంటి చాలా ప్రెస్ మీట్లు పెట్టాడు. ఇప్పుడు పెట్టడం పెద్ద సమస్య కాదు. ఇలా ఎవరైతే పెట్టారో క్షేత్రస్థాయిలో ప్రజలు అది కోరుకోవట్లా. మీరు అభివృద్ధి బటన్ నొక్కారు, పథకాలు ఇచ్చినప్పుడు మీరు అభివృద్ధి ఎంతవరకు చేశారని కోరుకుంటున్నారు తప్పితే స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారా, లేకపోతే గోదావరి జిల్లాల పరిసరాల్లో ప్రజలు సమస్యలు తీర్చారని చూస్తున్నారు. అది ఆంధ్రుల జీవనాడి గోదావరి జిల్లాలో ఉంది, ఇది పోలవరం, అది పూర్తి చేశారా అనేది చూస్తున్నారు. ఈ ప్రధాన సమస్యలపైన పక్కన పెట్టేసి ముఖ్యంగా ఆయన మీద ద్వారంపూడి గారి మీద ఆరోపణలు ఏంటంటే కాకినాడలో ఎవరైతే రిటైర్మెంట్ ఉద్యోగులకి హెవెన్గా భావిస్తారు,
ఏదైతే మన భారతదేశంలో పాండిచేరి ఎట్లో రిటైర్డ్ ఉద్యోగులంతా అక్కడ నివసిస్తారు దేశవ్యాప్తంగా. అదేవిధంగా కాకినాడలో రిటైర్మెంట్ ఉద్యోగులందరూ కూడా ఒక పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ సముద్ర తీర ప్రాంతం ఉంది, ఎప్పుడు లైఫ్ స్టైల్ ఎక్కువగా జీవించాలనే ఉద్దేశంతో అక్కడ ఇల్లు కొనుక్కుంటారు. వాళ్ళ ఇల్లు కూడా దూరంపూడి ఆక్రమించుకునే పరిస్థితి. ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని నేను విచ్ఛిన్నం చేసేసి ఆ దూరంపూడి మనుషులంతా కూడా మోటార్ సైకిల్ మీద ఇది చేస్తే, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కబ్జా చేసుకుంటే అది ప్రశాంతమైన వాతావరణాన్ని భంగం కలిగించినట్టే కదా. సో ఇన్ని కబ్జాలు నిజంగా ఇన్ని జరిగితే ఆయన అంత ధైర్యంగా ఎలా సవాల్ చేయగలుగుతున్నారంటారు పవన్ కళ్యాణ్ గారి మీద? కదండి, ముఖ్యమంత్రి గారి మీద కూడా 35 కేసులు ఉన్నాయి. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు 10.5 సంవత్సరాల నుంచి. ఆయన సిబిఐ కోర్టు పర్మిషన్తో ఇతర దేశాలు వెళ్ళాలి. ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు నాయకుడే అలా ఉన్నప్పుడు ఇప్పుడు మిగతా వాళ్ళు ఉండటం అంత పెద్ద ఆశ్చర్యం కాదు కదా. ఆయన బాటలో వీళ్ళు పయనిస్తారు. ఏమంటారు? ప్యాకేజ్ స్టార్ అంటారు, మొన్నటిదాకా దత్తపుత్రుడు అంటారు. ఇది దాటి శృతి మించి ఇప్పుడు మ్యారేజ్ స్టార్ అయింది. ఏ మ్యారేజ్ స్టార్లు ఇవన్నీ ఎందుకు? ప్రజలకు అవి కాదు కదా కావాల్సింది. ఆయన ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడా ఏంటి పరిస్థితి అనేది కాదు. ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాజధాని ఉన్నదా, ఎంప్లాయ్మెంట్ జాబ్ క్యాలెండర్ ఉందా, తీర ప్రాంతం మనం మీకు తెలుసు, మీరు రాజమండ్రి పరిసర ప్రాంతాలు చెందిన వాళ్ళు మీరు కూడా, గోదావరి పక్కన కట్ చేస్తే గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నది. ఆ తీర ప్రాంతం ఉండి 972 స్క్వేర్ కిలోమీటర్లు ఉండి ఎందుకు ఇండస్ట్రీస్ రాలేకపోతున్నాయి? ఇది ప్రభుత్వం చెప్పాలి కదా. ఎందుకు ఐటీ పరిశ్రమలు ఎందుకు లేవు? ఇవన్నీ కూడా ప్రజలు కోరుకుంటారు. కానీ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత హననం అనేది ఎప్పుడు మంచిది కదండి రాజకీయాల్లో. ఇట్లాంటి గత ప్రభుత్వాల్లో మనం కూడా చూసాం. 2 దశాబ్దాల పైన చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. వైఎస్ రాజశేఖర, ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ విధంగా పర్సనల్ గ్రెడ్జ్తో, ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంతో సహా చేసినట్టుగా ఎవరు కూడా చేయలేం. అది మంచి పద్ధతి కాదు. అది ప్రజలు కోరుకోరు అనమాట. మేధావులు, విఘ్నులు, ఇంటెలెక్చువల్స్ కూడా ఆలోచించే తటస్థులు కూడా ఏంట్రా బాబు ఇది మరీ ఎక్కడికి వెళ్తున్నాం మనం రాష్ట్రం పరిస్థితి ఏందని ఆలోచిస్తారు తప్పితే ఇది కాదు కదా అనేది. సో ఆ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఆ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు, ద్వారంపూడ పవన్ కళ్యాణ్ అంటే ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? ఒకసారి ఇద్దరి గురించి కూడా మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే ఇద్దరు పోటీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి? చూసుకున్న నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ, ద్వారంపూడి ఎక్కడ? పవన్ కళ్యాణ్ కొన్ని ఇమేజ్ ఎక్కడ, ద్వారంపూడి కొన్ని ఇమేజ్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఇచ్చే చేయూతనిచ్చే కోట్ల రూపాయలు ప్రజలకు సేవ చేస్తారు. సొంత డబ్బుని కోట్లాది రూపాయలు కౌలు రైతులకు ఇస్తున్నాడు. ఎక్కడో ఉద్దానం యొక్క సమస్య, కిడ్నీ బాధితులు 1000 మంది చనిపోతుంటే లండన్ నుంచి డాక్టర్ని తీసుకొచ్చేసాడు. ఎక్కడ మత్స్యకారుల సమస్య ఉంటే ఆయన ఉంటాడు. ఎక్కడ పల్లెకారులు వాళ్ళు ఇబ్బందులు పడుతుంటాడు ఉంటాడు. ఎక్కడ సమస్యలు ఉంటే ఆయన ఉండే వ్యక్తి. ఈయన ద్వారంపూడి అంతవరకే పరిమితం. రాజమండ్రి కేంద్రంగా ఆయన మొదటి నుంచి కూడా ఆ యొక్క ఒకప్పుడు బెట్టింగ్ స్టార్ అని ఆయన పేరు. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రాజమండ్రి పోర్టు కేంద్రంగా అక్రమ బియ్య సరఫరా చేస్తారని ఇట్లాంటి ఆరోపణలు ఉన్నప్పుడు అవి రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి ఎదుటి వ్యక్తి గురించి నువ్వేదో సచీలుడు అయితే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి ముందు ఈయనంతా ఆయన పొలిటికల్గా సినిమాల్లో #1 స్టార్ అయిపోయాడు. ఆయన ఆదాయం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. రోజుకు 2 కోట్ల రూపాయల ఆదాయం ఆయనకి అవసరంలా. కానీ ప్రజల కోసం ఆయన నిరంతరం 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతూ ఉన్నాడు. ఎక్కడ 2 చోట్ల గెలవలా. వీళ్ళు విమర్శించినట్టుగా గెలవపోయిన ప్రజల్లో ఉన్నాడా లేదా? ప్రజల సమస్య గొంతుకై ఉన్నాడా లేదా? ప్రజల కోసం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే వాళ్ళ రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే. ఆ లిస్టులో ఫస్ట్ విడతగా ద్వారంపూడి గారు ఉంటారు. ఇప్పుడు ఓటర్లు కూడా కమర్షియల్ అయిపోయారు కదండి. ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సాయాన్ని ప్రజలు గుర్తుంచుకునే ఛాన్సెస్ ఉంటాయంటారు? 1, 2, 3 సార్లు అండి. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది 2014, 2019లో అయిపోయింది. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు 2024 పరిస్థితి అలా లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో ఎక్కడ ఇండివిజువల్గా పోటీ చేసిన 20 స్థానాలు గెలిచే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇప్పుడు పొత్తు ధర్మం ప్రకారం ఇరువురు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్తున్నాయి కాబట్టి 15-16 స్థానాల్లో జనసేన పోటీ చేయొచ్చు. చేస్తే ప్రతి సీటు కూడా గెలిచే పరిస్థితి ఉంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాపు, తెలగ, బలిజలు ఉన్నారు. వాళ్ళంతా వన్ సైడ్ అయిపోయారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎలక్షన్లు 50% వేశారు. కానీ ఆయన రిజర్వేషన్స్ ఇవ్వాల, కాపులకి కార్పొరేషన్ నిధులు ఇవ్వాల, ఏ విధంగా విద్యా దీవెన ఇవ్వాల. అంటే ఓన్లీ 4-5 మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన ఆయన అడుగులు మడుగులు తొక్కుతా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే కాపు జాతికి ఉపయోగం ఏం లేదు. అదేవిధంగా సప్రెస్డ్ గ్రూప్స్, కులాలు కలిపే సిద్ధాంతం, శెట్టి బలిజలు మీకు తెలుసు, రాజమండ్రిలో శెట్టి బలిజలు వీళ్ళు సోదరులందరినీ కూడా కలిపి కులాలు కలిపే సిద్ధాంతాల్లో సక్సెస్ అయ్యాడు పవన్ కళ్యాణ్. కాబట్టి వాళ్ళందరూ కూడా సప్రెస్డ్ గ్రూప్ తరఫున ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు, ద్వారంపూడిని కాదు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్.